హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మా రాఖీ సెలబ్రేషన్స్ చూపిస్తానండి. మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగా రాఖీని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ మా పెద్దన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాత మా చిన్నన్నయ్యకి రాఖీ కడతాను. మా అన్నయ్య వాళ్ళ ఊరు నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా మా బర్త్డేస్ తర్వాత మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ రాఖీ అండి. సెలబ్రేషన్ సింపుల్గానే ఉన్నా మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. రాఖీ రోజు మేము ముగ్గురం ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. ఈసారి రాఖీ ఇంకా స్పెషల్, ఎందుకంటే మా పేరెంట్స్ కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారండి. నాకు ఎగ్జామ్స్ కోసం నేను ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చారు పిల్లల్ని స్కూల్కి పంపించడానికి అనేసి. ఇంకా రాఖీ కూడా ఉంది కదా అని చెప్పి ఉండమంటే ఉన్నారనమాట. పేరెంట్స్ కూడా ఉండేసరికి ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగా అనిపించింది అనమాట. ఇట్లా రాఖీ కట్టిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తర్వాత కొంచెం ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఇంకెప్పుడు చిన్నన్నయ్యకి మేమైతే ఫస్ట్ ఇలాగా బొట్టు పెట్టి ఆ తర్వాత స్వీట్ తినిపించి నెక్స్ట్ రాఖీ కట్టుకుంటామండి. మీరు ఎట్లా చేసుకుంటారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత అన్నయ్య వాళ్ళు బ్లెస్ చేస్తారనమాట అక్షింతలు వేసి. ఇలా మేము రాఖీని సెలబ్రేట్ చేసుకుంటామండి. కొంతమంది హైదరాబాద్లో అయితే అన్నయ్య వదినలకు కూడా కడుతున్నారు. మా సైడ్ అయితే మేము అలా కట్టుకోమన్నమాట. అందుకే ఎప్పుడు అన్నయ్య వాళ్ళే వస్తారు, వదినోళ్ళు వాళ్ళ బ్రదర్స్కి రాఖీ కట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఇంకా మా పిల్లలకి కూడా నేనే రాఖీ కట్టేస్తానండి, ఎందుకంటే వాళ్ళకి సిస్టర్స్ ఎవరు లేరు కదా. ఇంక అందుకే మా పిల్లలకి కూడా రాఖీ కడతాను. మా అన్నయ్యలకు కట్టేసిన తర్వాత లాస్ట్లో వాళ్ళకి కూడా కట్టేస్తాను అనమాట. మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, వాళ్ళకి కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా రాఖీ కట్టించుకోవాలని చెప్పి ఇంకా తీసుకురాలేదంటే ఊరుకోరు. ఇంకా అందుకని నేను వాళ్ళకు కూడా కడతానని చెప్పాను కదా. ఇక అప్పుడు మా పిల్లలు ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారనమాట మేము కట్టుకునేటప్పుడు. ఇంకా మాది అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా కడతానని చెప్పి వెయిట్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి ఎలాగైనా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఇంక ఇప్పుడైతే మా పిల్లలు హ్యాపీ అనమాట. బొట్టు పెట్టి ఇంక వీళ్ళకి కూడా మా అన్నయ్యలకి ఎలా కడతానో అలానే కడతాను. కాకపోతే బ్లెస్సింగ్స్ నేను ఇస్తానన్నమాట అక్షింతలు వాళ్ళకి వేసి. స్వీట్ అంటే నార్మల్గానే నచ్చదు కదా, ఇంకా అసలు తిననంటే కొంచెం చిన్న పీస్ పెట్టాను. వీళ్ళకేమో స్పైడర్ మ్యాన్ రాఖీలు తీసుకొచ్చానండి. ఇద్దరికి సేమ్ రాఖీ, స్పైడర్ మ్యాన్ రాఖీ మా పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికి కట్టాను. ఇంకా పెద్దది అవ్వగానే చిన్న బాబు కూడా వస్తున్నాడు రాఖీ కట్టించుకోవడానికి. ఇంకా తినకు కూడా హ్యాపీ ఇప్పుడు వస్తున్నాడు. ఇక స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా స్పైడర్ మ్యాన్ రాఖీ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తినకు కూడా అట్లనే బొట్టు పెట్టేసి రాఖీ కడుతున్నాను. రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా చిన్న బాబుకి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి నెక్స్ట్ మేము కొంచెం ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. ఇంకా స్పైడర్ మ్యాన్ రాఖీని చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఇంకా అక్షింతలు వేసి పిల్లలకి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళతో తీసుకున్న ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇదండి మా రాఖీ సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్